అస్సలాము అలైకుం. నా పేరు ఫారూక్ అండి. తెలంగాణ అసెంబ్లీలో జరిగిన విషయం ఇది. మన ముస్లిం సోదరులు ఎవరైనా ఉన్నారో వాళ్ళు కరెంటు బిల్లులు కట్టట్లేదనే అంశం ఇదేంది, దాని మీద మీ స్పందన? సోదరులు ఏదైతే ప్రశ్న అడుగుతున్నారో, తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో ఒక దుమారం రేగింది. అదేంటంటే అక్బరుద్దీన్ ఓవైసీ గారికి మరియు రేవంత్ రెడ్డి గారికి మధ్య జరిగినటువంటి సంభాషణ ఏదైతే ఉందో, విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడం, విద్యుత్ చౌర్యంపై ఒక పెద్ద ప్రస్తావన జరిగి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, ముందు మీరు విద్యుత్ బకాయిలు చెల్లించండి అని చెప్పారు. అదేవిధంగా విద్యుత్ చౌర్యం కూడా జరుగుతుంది. ఆ తర్వాత చాలామంది డిబేట్స్లు పెట్టేసి ముస్లింలు కరెంటు బిల్లులు కట్టరు, ముస్లింలు కరెంటుని దొంగతనం చేస్తారు అని చాలా వీడియోస్లు కూడా ఫార్వర్డ్ అయిపోయాయి. వాస్తవంగా చెప్పాలంటే సౌత్ జోన్ ఏదైతే ఉందో, చార్మినార్, బేగం బజార్, ఆస్మాన్ గఢ్ ఏదైతే ఉందో, ఇది సౌత్ జోన్లో దాదాపుగా సంవత్సరానికి 511 కోట్ల విద్యుత్ నష్టం జరిగిపోతుంది అని కొన్ని నివేదికలు, కేంద్ర ప్రభుత్వ నివేదికలు కూడా తెలియజేస్తున్నాయి. అయితే నిజంగా విద్యుత్ చౌర్యం అనేది జరుగుతుంది. ఓల్డ్ సిటీలో ఎక్కువగా ముస్లిమ్స్ ఉంటారు, అందులో కూడా ఎలాంటి సందేహం లేదు. నిజంగా చూడండి, ఇక్కడ ముస్లింలపై ఏదైనా ఒక ఎలిగేషన్ వస్తే ప్రతి నిందను కూడా నేను దూరం చేయను. ఎందుకంటే మనం కూడా సంస్కరించబడాలి కదా. నిజంగా తప్పు మన దగ్గర ఉందా లేదా అన్న విషయాన్ని కూడా మనం బేరీజ్ వేసుకోవాలి. వారు ఏం చెప్తున్నారంటే, ఆస్మాన్ గఢ్ ఉంది, బేగం బజార్ ఉంది, చార్మినార్ ఉంది. ఈ సౌత్ డివిజన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఎక్కువగా ముస్లిమ్సే ఎక్కువ ఉంటారు, ఓల్డ్ సిటీగా పరిగణించబడుతుంది. అంటే ప్రతి సంవత్సరం 511 కోట్ల రూపాయల నష్టం అనేది ప్రభుత్వానికి జరుగుతుంది. అయితే మరో విషయం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, సెకండ్ ప్లేస్లో మెదక్, సిద్దిపేట, గజ్వేల్ ఉన్నాయి. ఈ మెదక్, సిద్దిపేట, గజ్వేల్లో ముస్లిమ్స్ ఉండరు కదా, ముస్లిమేతలు ఉంటారు. ముస్లింలు నామమాత్రంగా కొంతమంది ఉంటారు. మరి రెండో స్థానంలో ఉంది. మరి అక్కడ విద్యుత్ చౌర్యం ఎలా జరుగుతుంది, అక్కడ ముస్లిమ్స్ లేరు కదా అంటే, నివేదికలు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఎవరైతే ప్రభుత్వానికి పట్టుబడము అనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి వారు విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నాడు, ఇక్కడ ఒక వర్గం అని కాదు అని కూడా నివేదికలు చెప్పాయి. కాబట్టి ఒక విషయం ఇక్కడ మనం సంస్కరించబడాలి. ఆ విషయం ఏంటంటే, ఉర్దూలో ఒక సామెత ఉంటుంది, దిన్ తమాం అల్లా రాత్మే మీటర్ ఖుల్లా అని అంటారు. దీని అర్థం ఏంటి? నువ్వు అల్లా అనుకుంటూ 5 పూటలు నమాజ్కి వెళ్తున్నావు, రంజాన్లో 30 రోజుల ఉపవాసాలు పాటిస్తున్నావు, హజ్కి వెళ్తున్నావు, మరియు ఉమ్రాకి వెళ్ళిపోతున్నావు. ఇక్కడ దొంగ కరెంటును తీసుకోవాల్సిన అవసరం, పోయే రోగం నీకేమొచ్చింది? ఇది ఇస్లాంలో ఉందా? హరాం కదా. అంటే దొంగకు హస్తాలు ఖండించండి అని ఇస్లాంలో సూర్య మాయిదా 5:38 అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. దొంగతనం అనేది గునాయ్ కబీరా, పెద్ద హరాం కదా. మరి అలాంటప్పుడు 5 పూటలు నమాజ్ చదువుతూ, ఖురాన్ తిలావత్ చేస్తూ, హజ్ ఉమ్రాలు చేస్తూ, మరి ఇక్కడ దొంగ కరెంటును తీసుకోవాల్సినటువంటి అవసరం ఏం ఏర్పడింది? దీనికి నిజంగా ఇస్లాం అనుమతిస్తుందంటే ఇస్లాం తీవ్రంగా ఖండిస్తుంది కదా. ఒక విషయం, యా అయ్యుహల్లదీన ఆమను లా తఖూలు అమ్వాలకుం బైనకుం బిల్ బాతిల్, ఓ విశ్వాసులారా, ఒకరి సొమ్మును మరొకరు అధర్మ పద్ధతిలో మీరు తినకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. కాబట్టి ఒక విశ్వాసిగా, ఒక ముస్లింగా కరెంటుని దొంగతనం చేయకూడదు. ప్రభుత్వ కరెంటు అయినా ప్రైవేటు కరెంట్ అయినా మనం దొంగతనం చేయకూడదు. దొంగతనంగానే పరిగణించబడుతుంది. మనం ఒక సిటిజన్గా, ఒక భారత పౌరుడిగా, ఒక రాష్ట్రంలో మనం జీవితం గడుపుతున్నప్పుడు మన ద్వారా ప్రభుత్వానికి లాభం జరగాలి తప్ప నష్టం జరగకూడదు. ఈరోజు ముస్లింల ఆలోచన ఎలా ఉందంటే, ఫుగట్ కమాల్ ఫుప్పాకు ఫాతిహా అంటారు. ఇలాంటి పనులు మనం చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కరెంటుని దొంగతనం చేయడము, ఏం చేస్తుంటారు అంటే, ఒక పెద్ద వైర్ తీసేసుకుంటారు, ఆ తీగల్ని ఆ కొండిలోకి తగిలించేసి రాత్రిపూట నెమ్మది కలుపుతారు, మళ్ళీ ఫజర్ నమాజ్ ఆ టైంలో తీసేస్తారు. ఇలా కొన్ని సందర్భాలు జరుగుతున్నాయి. ఇలాంటి దొంగలు కూడా ఉన్నారు. కాబట్టి ఇలాంటి పనులు చేసి ముస్లిం సమాజానికి చెడ్డ పేరు తీసుకురాకండి. ఇస్లాం ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి అనుమతించదు. ఉమర్ రదియల్లాహు అన్హు వారి కాలంలో ఏం జరిగింది, ఒక తల్లి తన కూతురు చెప్తుంది, అమ్మ ఉదయం తొందర నిద్ర మేలుకో, పాలల్లో నీళ్లు కలుపు అన్నప్పుడు ఉమర్ రదియల్లాహు అన్హు వారు గస్తీ చేస్తున్నారు. ఆ తల్లి తన కూతురుతో అంటుంది, పెందల కడనే నిద్ర మేలుకొని నువ్వు వెంటనే పాలల్లో నీళ్లు కలుపు అనగానే ఆ ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఇక్కడ లేరు కదా అని అంటుంది. అప్పుడు ఉమర్ అయితే ఇక్కడ లేడము, కానీ అల్లా మాత్రం చూస్తున్నాడు కదా అని ఒక కూతురు తన తల్లితో అంటుంది. సుబ్హానల్లాహ్. ఇది విశ్వాసం. మనం ఇక్కడ దొంగ కరెంటు తీసుకున్నా ఏమవుతుంది? అల్లా దగ్గర సమాధానం చెప్పుకోవాలి. ఇది ఒక విశ్వాసం. కాబట్టి దొంగ కరెంటుని తీసుకోవడానికి ఇస్లాం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించదు. మీ ప్రశ్నకు జవాబు దొరికిందని ఆశిస్తున్నాను. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి ఇక్కడ
కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.